నీకు శత్రువు అయిన వారితో మాట్లాడాలి, పక్కావిడితో మాట్లాడాలి. కానీ ఈవిడ వచ్చి ప్రభు వల్ల స్తోత్రం స్తోత్రం ఆయన నాకు ఒక రక్తం చిందించావు, నీకు వందనాలే చెప్తాడు. పక్కోడితో మాట్లాడు. బైబిల్ ఏం చెప్తుంది? ముందు నీ సహోదరుని ప్రేమించు. వాక్యం ఏం చెప్తుంది? అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ద్వేషం, కక్ష. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవించి చూపించి ఎలా బ్రతకాలో ఆయన చేసి చూపించాడు. యేసుప్రభువు అందుకే వచ్చాడన్నమాట. ప్రభువు వల్ల మనకు గుర్తు చేసేది ఏమిటి అంటే ప్రేమ. ఈ బైబిల్ అంతా ప్రేమే. ప్రేమ ఉంది కాబట్టి శత్రువుని ఆయన క్షమించాడు. అంత గొప్ప దేవుడు. మనం క్షమించాం. మనం ఈ గోసు హట్ అవుతాం. హట్ అయితే ఇంకెళ్ళి సెట్ అవ్వను. హట్ అయితే సెట్ అవ్వను ఎప్పటికీ. ఇంకా మారు. ఇంకా మారకపోతే నీకు మందిరం ఎందుకంటే నువ్వు ఆరాధన చేసినా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను ఒకసారి చెప్పాను కదా, శత్రువులు యుద్ధాలు చేయడం వల్ల సిరియా దేశం మీద సిరియా దేశస్తులు ఇజ్రాయిల్ మీద యుద్ధాన్ని ఆపేశారు. ఎప్పటి వరకు క్షమించాడు. ఇజ్రాయేల్ రాజు గారు ఎలీషా ప్రవక్త ద్వారా చేసిన గొప్ప కార్యం. అప్పటి నుంచి యుద్ధాలు ఆగిపోయి శత్రువులకు భోజనం పెట్టి పంపించారు. ఏమంటే ఒక విషయం చెప్తున్నాను. మీ ఇంట్లో మీరే ఒక సిస్టర్ ఉన్నారు, మీ తమ్ముడిని ఒక హంతకు చంపేశాడు. ఇప్పుడు నీకు అది దొరికాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? మీరేం చేస్తారు? మనం అయితే ఏం చేస్తాం? మీ తమ్ముడిని చంపిన వ్యక్తి దొరికితే ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా చెట్టుకి కట్టేసి ఇది నా తమ్ముడు చంపేశాడని పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి దొరికాడు, ఇది ఉరిశిక్ష చేయండి. ఇక్కడికి మళ్ళీ మామూలుగా ఇవ్వకూడదు, బహిరంగంగా ఉరిశిక్ష చేయండి అన్నాం. ఎలీషా ప్రవక్తకి సైన్యం అంతా దొరికిపోయారు. ఆ ఖండంతం వచ్చేసింది. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాజుగారు అన్నారు, ఎలీషా ఏం చేయాలి? ఎందుకంటే నువ్వు చేసావు కదా, ఏం చేయలేనంటే ఏమన్నాడు? ఏమి చేయదు, శుభ్రంగా భోజనము పెట్టించి పంపించాడు. వాళ్ళకి కళ్ళు తెప్పించాడు. యుద్ధాలు ఆగిపోయింది. నీలో ప్రతి సమస్య ఆగిపోవాలంటే వీ హ్యావ్ టు ఫర్గివ్నెస్. ఖచ్చితంగా మనం క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏంటి? మీరేమి చేయించున్నారు మీరు ఎరగరు కనుక వీరిని క్షమించింది. ఇది ఒక్కటి సరిపోదండి. ప్రసంగాలు వినేకలొద్దు, పాత నిబంధనలో గ్రంథంలో మర్మాలు అక్కర్లొద్దు. మనకి కావాల్సింది ఏంటి అని అంటే క్రీస్తులాగా మనం బ్రతకాలి. ప్రభు వల్ల తీసుకునే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, హృదయాన్ని పరిశీలించాలి, పశ్చాత్తాపం చెందాలి. తర్వాత 4వది విశ్వాసంతో దానిలో పాల్గొనాలి. అప్పుడు దేవునికి ఇష్టమైన బలి. అప్పుడు మనం ప్రయోజకులము అయినట్లు. అంతేగాని ఏదో ప్రభు బలి అంటే ఏదో వచ్చేసి ఇదిగో ప్రభు స్తోత్రం నాయన నన్ను నా కొరకు రక్తం చెందించావా అని రొట్టె మొక్క తీసుకుని, లేకపోతే ద్రాక్షరసం తాగేసి వెళ్ళిపోవటం కాదు. ఇది నేను చెప్పే మాటలు కాదు, వాక్యమైన దేవుడు మాట్లాడుతున్న మాటలు. ప్రభు బలిలో అందరూ చేయవేయచ్చు. కొంతమంది నేను ఎన్నో మన ప్రసంగంలో కూడా చెప్పాను, జేడిఎంలో కూడా చెప్పాను, స్త్రీలు నెల ఆఖరిని వచ్చి మెన్సెస్ సమయాల్లో వీళ్ళు ప్రభు వాళ్ళు తీసుకోరు. నేను ఒక విషయం చెప్పిన, పాపం కంటే దేవుడు పెట్టిన నియమం తప్పేమీ కాదు. మనం రోజు బాత్రూమ్కి వెళ్తున్నాం, పొద్దున సాయంత్రం. ఎవరైనా వెళ్ళట్లేదు చెప్పండి? బాత్రూమ్కి వెళ్తున్నాం కదా, అందరం ఉన్న సత్యమే కదా. వెళ్ళట్లేదమ్మా? వెళ్తాం. దేవుడికి కావాల్సింది ఏంటి? ఆయన హృదయం తీసుకోవచ్చు. తలకి స్నానం చేసి డ్రెస్ వేసుకొని వచ్చి ప్రభు ఆరాధనను మనం నిలుపుదల చేయకూడదు. దీనికంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కాదు. ఆ వ్యాధే మన ఊళ్ళంతా ఉంది. 119, 118 కీర్తనలో దావీదు పాడుతూ ఉంటాడు, మన పాపం అంట ఎక్కడుందంట? మన శరీరం అంతా ఉందంట, ఎముకల్లో ఉందంట. ఎముకల్లో ఉంది తెలుసా మీకు? బోన్స్లో వాటర్ ఉంటుంది. వాటర్ లేని ప్రదేశం ఎక్కడా ఉండదు. పాపం అంతలా ఉంది మానవ దేహంలో. అటువంటి పాపము తీయాలంటే మాటలా తిండాలి.
అందుకని విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం. పిండాలి, బోన్స్లో కూడా పాపం, నీరు ఎలా ఉంటుందో అంత లోతుగా పాపం ఉంది. అందుకని ఆ పాపాన్ని తీయడానికి దేవుడు పరిశుద్ధమైన గొర్రె పిల్ల. ఒకేసారి వెళ్ళి పాపాలు చేయవలసిన పని లేదండి. మీరు రోజుకు 100 పాపాలు చేస్తే 100 బలివద్దు, ఒకే బలి. దేవుడు ఒక క్రొత్త నిబంధన చేసుకున్నాడు. ఆ క్రొత్త నిబంధన ఏంటంటే యేసుప్రభుని నోటితో ఒప్పుకుంటే నీ పాపాలు ఒక్క క్షణంలో నీ పాపాలు క్షమించు. 100 బలులు అర్పించవలసిన పని లేదు. యేసుప్రభుని నోటితో ఒప్పుకుంటే ఆయన శరీరం గుర్తుగా రొట్టెను, ఆయన రక్తం గుర్తుగా ద్రాక్షరసంను నీవు తీసుకునే ముందు బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది దాన్ని తీసుకుంటే నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. ప్రభు బలం అంటే అదే. ప్రభు బలం గురించిన చాలా విషయాలు అనేక మంది సేవకులు చెప్తూ ఉంటారు. అందుకని ప్రభు వల్ల మరి నెలకొకసారి తీసుకోవాలా, రోజు తీసుకోవాలా, 2 వారాలు తీసుకోవాలని అంటే అపోస్తుల బోధ ప్రకారం ప్రతిరోజు విడిచేవాడు రొట్టె. ప్రతిరోజు అపోస్తులు ఏం చేసేవారు? ప్రతిరోజు రొట్టె విడిచిచ్చు, ప్రతి ఇంట రొట్టె విడిచిచ్చు, ప్రార్థన ఎందును సహవాసమందును ఎడతెగక వారు ప్రార్థన చేయుచుండే. మరి ప్రభు వల్ల నెలకు ఒకసారి తీసుకున్న తప్పేం కాదు. భోజనం కూడా నెలకు ఒకసారి తినండి. మీరు తింటారు, నెలకు ఒకసారి భోజనం తింటారు, వారానికి ఒకసారి. మనకు 2 ఆహారాలు ఉన్నాయి. ఒకటి శరీర ఆహారం, భోజనం. 2 ఆత్మీయ ఆహారం, జీవాహారం, దేవుడు వాక్యం. శరీరానికి ఏమో చికెన్ బిర్యానీ, మన ఆత్మకేమో దేవుని రుచి కలిగిన ఆత్మీయ ఆహారం, జీవాహారం. ఇప్పుడు ప్రభు వల్ల ఎప్పుడు తీసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఈ పద్ధతులు ఎవరు పెట్టారు అని అంటే మన పెద్దోళ్ళు పెట్టారు. అసలు ఎలాగైపోతుంది, మనం ఎలా ఉన్నాం, మనిషి ఎటువంటి జీవితంలో ఉన్నాడంటే, మన తండ్రి నువ్వు హిందూ కుటుంబంలో పుట్టావు అనుకో, ఆయన అంటాడు మన దేవుడు ఈయనే. ఇప్పుడు ఆయనకి నేను చెప్పే మాట ఎక్కదు ఇంక బుర్రకి. ఆ తండ్రి చెప్పాడు, ఇంకా అందులో నింపుకుంటాడు. ఈ హ్యాడ్ సర్కిల్, ఒక లొకేషన్. ఇంకా ఆ నాన్న ఏది చెప్తే అందులో ఉంటాడు. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడు, మనం అంతే కదా. ఇప్పుడు ఆయన వచ్చి దేవుడు, మా దేవుడు ఈయన అని చెప్పాము, మనం వింటామా? ఇంకొక బ్రదర్ ఉన్నారు, ఆయన చెప్పింది మనం వింటామా? నేను ఎవరు తల్లిదండ్రులు నేర్పించింది ఇదే కరెక్ట్ అనుకుంటాం. అవునా కాదు చెప్పండి? అందుకని మనం ఎలా ఉన్నాం. ఎందుకు ఇంకొక దాంట్లోకి రావట్లేదు. ఇప్పుడు కొంతమంది యేసు నిజమైన దేవుడని మార్చుకొని వస్తా ఉన్నారు, అంతే. యేసు నిజమైన దేవుడని మనం అన్నింటిలోనూ క్వాలిటీ వెతుకుతాం. దేవుళ్ళలో కూడా వెతకాలి, ఎవరు నిజమైన దేవుడు, ఏది నిజం, ఏది సత్యం. మనకు అన్నీ ఉంది కదా, కామన్ సెన్స్ ఉంది కదా, సాధారణమైన ఆలోచన మనకు ఉంటుంది. ఏది మంచిది. కాయగూరల షాప్కి వెళ్ళి ఏ వంకాయలు తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఎంత జ్ఞానం లేనుడు కూడా ఏం చేస్తాడు, కాయ తీసి ఇలా తిప్పుతాడు, గురుగుండా లేదని. లేకపోతే వెళ్ళి ఇలా తీసుకుని వచ్చేస్తాము, రాము. బెండకాయలు అన్నీ ఇరిసేస్తున్నారు బాబు. మరి ఆ షాప్లో పోవాలి, ఆ గ్రాండ్లోకి వెళ్ళినప్పుడు అన్నీ ఇరిసేసి ఉంటున్నాయి బెండకాయలు. అంటే అవి ఇరిసేసి ఉంటే మరి అర్థమవుతుందా? అంత క్వాలిటీ వెతుకుతాం. దేవుళ్ళు కూడా అంత క్వాలిటీ మనం వెతకాలి. నేను చెప్తాను, దేవుని పిల్లలుగా మనం జీవించాలంటే మనుషులు చూస్తే మనం మారం, వాక్యం చేతే మనము సరి చేయబడాలి. యవనస్తులు దేని చేత తమ నడతను మార్చుకుంటారనంటే దేవుని వాక్యం చేత. మనం ఒక సిస్టానికి అలవాటు పడిపోయిందంటే, మన నాన్న ఇలా చేశాడు, మనం ఇలా చేయాలి. అంతేగాని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవట్లేదు. లోకం విషయంలో మాత్రం అన్నీ తెలుసుకుంటాం. ఏ షాపులో బాగుంటుంది బంగారం, ఏ షాపులో కాయగూరలు బాగుంటాయి. లోక సంబంధమైన విషయాల్లో మనం దిట్ట, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఏమీ కాదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, దేవుడు మన కొరకు ఏం చేశాడు, మనము దేవుడి కొరకు ఏం చేయాలి. దేవుడు నీ కొరకు ఎంతో చేశాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు 500 మంది సైనికులు ఉమ్మూశారు. ప్రార్థన చేసినప్పుడు నేను ఉమ్మూసాను ఏం చేస్తారు మీరు? ఏంటి నీ పాస్టర్ ఉమ్మూసారని నన్ను లాగి పెట్టేవాడు కొడతారు.
కొడతారు లేదా ఖచ్చితంగా కొడతారు, కొట్టేసి వెళ్ళిపోతారు. లేదా రామకృష్ణ గారిని కంప్లైంట్ చేసి వచ్చే వారి నుంచి ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి అంటారు. అవునా కదా? కానీ యేసు ప్రభు వారు మనందరి కొరకు, ఇప్పుడు మనందరము మన తల్లి మన బిడ్డల కొరకు అవమానాలు పొందుతున్నాం కదా ప్రతిరోజు. మీరు అందరం మీ మేడం చేత, మీ కోయిటోడి చేత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా ఇచ్చేవాటి విని ఓకే బాబా మాసి 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 అంటారు. వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెళ్ళిపోతున్నాం? తిరగబడం. మనం ఎందుకు తిరగబట్టలేదు చెప్పండి? ఎందుకు చెప్పండి? మీరు ఎందుకు తిరగబట్టలేదు? కోయిటోడు తింటే మీరు తిరగబడితే నేను ఇంటికి పంపేస్తాడు. ఇంటికి పంపేసి ఉద్యోగం ఉండదు, జీతం ఉండదు, పిల్లల్ని పెంచుకోవడానికి ఉండవు, ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. అర్థమవుతుందా నా మాటలు? మనం తగ్గించుకుంటున్నాం. చర్చిలోకి వచ్చి పెద్ద గర్వంగా మా దగ్గర మీరు తిట్టినా, మీరు ఎలా అన్నారో రామకృష్ణ గారిని తిట్టినా కానీ కోయిటోడి దగ్గరికి వెళ్ళి బాబా అంటారు. మనందరం ఆల్వేస్ ఎటువంటి ఉద్యోగం అయినా, కంప్యూటర్ ఉద్యోగం చేసిన, ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకు లోబడి మనం జీవించాలి. కారణం ఏమిటి అంటే బాబా గారు యహమా అని తిట్టినప్పుడు నీ కొడుకు ఫీజు గుర్తొస్తుంది నీకు. అయ్యో పెద్దోడు ఫీజు కట్టాలి, తిట్టు బాబా, తిట్టు మంచి బాబా, తిట్టు, ఇంకోసారి తిట్టు అని అవకాశం ఇస్తాం. మన మేనేజర్ తిట్టినాం, కోప్పడు. అదే ఇండియాలో అయితే నీ పని ఒక మా ఫ్రెండ్ అంటూ ఉంటాడు, మా ఫ్రెండ్ అన్న ఇవన్నీ తీసుకెళ్ళి నా గేదెలు కాపలా గ్రహించుకుంటాను అంటాడు. అంత బాధ వస్తుంది. అయినా సరే ఆ బాధనంతా తట్టుకుని మనం చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మన పిల్లలు బాగుండాలని. యేసు ప్రభువాన్ని 500 మంది సైనికులు వస్తూ ఉన్నప్పుడు నా పిల్లలు నేను రక్షించడానికి వచ్చానని మౌనంగా ఉండిపోయాడు. తన్నారు, గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు, కొరడాలతో కొట్టించారు, తన వస్త్రాలు తీసి హేళన చేసి చీట్లు వేశారు. ఎంత అవమానపరిచారు. అంత నా బిడ్డలందరినీ రక్షించాలి. తనను తాను తగ్గించుకున్నాడు, అవమానపరచబడ్డాడు. అంత గొప్ప దేవుడు. చివరికి మనందరి కొరకు ప్రాణం పెట్టిన కరుణామయుడైన. మరి ఆయన కొరకు మనం ఏం పెడుతున్నాం? ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయనకి చెందవలసిన మహిమను మనం ఇస్తున్నామా? ఆయనకి చెందవలసిన స్తుతిని మనం అర్పిస్తున్నామా? రోజుకి ఎన్నిసార్లు ప్రభా ఈరోజు రాత్రంతా కాచావు, నన్ను ఇలా ఉంచినందుకు నీకు వందనాలు ఎప్పుడైనా చెప్తున్నాను? చెప్పినా కొంతమంది అంటే ఎక్కువ మనం ఆయన స్తుతికి చెల్లించాం. చాలామంది ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చారనుకో, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు రాస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అని ఎన్ని హోలు పెడతారో, ఎన్ని మచ్చలు పెడతారో, ఇంచుమించు ఒక లైన్ 2-3 లైన్లు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అని. ఈ లోకంలో ఉన్న అవసరాలను తీరిస్తేనే అన్నిసార్లు మెసేజ్ పెడితే, రామకృష్ణ గారి బండి పంపింది, థ్యాంక్ యూ సో మచ్ అన్న కారు పంపించండి, ఎప్పుడో పెట్టాను దేవుడి మందిరానికి రావడానికి. ఎందుకంటే దేవుడి మందిరం అంటే ఎక్కదు. దేవుడి మందిరానికి వెళ్ళడానికి ఆయనకు బంధాలు వేసేస్తారు సాతాను గారు. లేవనివ్వదు. డ్యూటీకి కరెక్ట్గా వెళ్ళిపోతాం. డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ అయిపోతుంది. చర్చికి వెళ్ళాలంటే సెలవు రోజు అంటే మళ్ళీ నీళ్ళకి రేపు శుక్రవారం సెలవు కదా, అలారం పెట్టుకోరు. ప్రతిరోజు అలారం పెట్టుకుంటారు. ఇంకో విషయం తెలుసా? నేను ఖచ్చితంగా ఫ్రైడేకి అలారం పెట్టుకుంటాను, ప్రతిరోజు పెట్టుకుంటాను. పాస్టర్ గారు అలారం పెట్టరు శుక్రవారం. నేను తింటాను రోజు, ఏ అలారం ఎందుకు పెట్టలేదంటే రేపు ఫ్రైడే కదా. చూడండి, దేవునికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుడిని మనం ఎంతో ప్రేమిస్తాం. దేవుడిని నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, నువ్వు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా, ఆయన నిన్ను తన కనుపాపలా చూస్తా ఉన్నాడు. దేవుడు అంటే మహిమ కలుగుతుందా? ఆయన యేసుప్రభు అంటే ఒక క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, ఈ సృష్టికి ఆయన దేవుడు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. మీరు అనుకున్నట్టు మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం, జబ్బులు లేవు, అది లేదు ఇది లేదు అనుకుంటున్నాం. దేవుని ఎరగని ప్రజలు బాగుపడలేదా? నరేంద్ర మోడీ యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించలేదు కదా? ఆయన మన భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోలేదా? అయిపోయాడు కదా. మరి ఆయన ప్రభుత్వాలు తీసుకున్నాడా? లేదు. ఆయన శరీర సంబంధం, ఆయన దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఆయన అంతం ఎప్పుడు వస్తుందంటే
ప్రపంచమంతా ఆయన గూర్చిన సువార్త ప్రకటించబడాలి. యేసుక్రీస్తు పాపులను రక్షించడం, క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన విషయం అందరికీ తెలియాలి. అప్పుడు ఆయన అంతము వస్తుంది. ఇది ఎవరు చెప్పవలసిన విషయం ఏమీ లేదు. ఇంకా చాలామందికి తెలియదు యేసు ప్రభువులో ఒక రక్షకుడని. కొంతమంది క్రిస్మస్ చేయకూడదని ఆటంకపరుస్తున్నారు కొన్ని సంఘాలు. ఈ క్రిస్మస్ అనేది లేకపోతే ఈ తరంతో యేసుక్రీస్తు పుట్టాడని లోకానికి తెలియదు, ఆగిపోతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్ బైబిల్లో రాసి లేకపోయినా ఆయన పుట్టాడనేది నిజం. క్రిస్మస్ అనేది ప్రపంచానికి యేసుక్రీస్తు పుట్టాడనే ఒక సత్యాన్ని తీసుకుని వెళ్తా ఉంది, ఒక సైన్. ఇవాళ కొన్ని సంఘాల్లో క్రిస్మస్ చేయలేదు, వాక్యం ఉందా అంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళే వెళ్తారు మనలోకి రాజ్యం, మిగతా కూడా ఎవడే వెళ్ళడం. వీళ్ళు ఎక్కడ లేనిపోని కట్టుబాట్లన్నీ పెట్టేశారు. ఎక్కడో కొన్ని మా సంఘంలో కూడా ఉన్నాయి ఇండియాలో. ఇది దాసే విషయం కాదు, వాక్యం చెప్తున్న సత్యం ఇది. ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. క్రిస్మస్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓ పుట్టాడు పుట్టాడు ఈరోజే, వచ్చే సంవత్సరం క్రిస్మస్ చేయకూడదని ఆపేశాం. ఆడు బద్దోడు అయ్యాడు. అది క్రిస్మస్ అంటే చెప్తుందా? క్రిస్మస్ అంటే ఏంటి? పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. మీరు సర్వ సృష్టికి వెళ్ళి క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించమన్నాడు. క్రిస్మస్ ఆపేసిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తనే చేయకుండా ఆఫ్ చేస్తున్నారు. క్రిస్మస్ అనేది ప్రపంచం నలుమూలలకి, క్రిస్మస్ జరిపినంత మంది ఈ పండుగ జరపడం ప్రపంచంలో. అటువంటి గొప్ప పండుగ క్రీస్తు పుట్టాడనేది నిజం. డిసెంబర్ 25 పుట్టాడని చూపించు అంటే మీ ఎందుకంటే ఇప్పుడు పుట్టాడే లేదా? పుట్టాడనేది సత్యం. ఆయన మనుషుల కొరకు రక్తాన్ని చిందించాడనేది సత్యం. ఆయన మనుషుల పాపాలను రక్షించడానికి వచ్చాడనేది సత్యం. ఇటువంటి వాళ్ళు అంటే మనం పరమానంద శిష్యులు కాదు, ఉండదు ఒకటి. అంత తెలివైన వాళ్ళు మనం. గురువు గారు అంటే ఎంతమంది పరమానంద శిష్యులు? 12 మంది అమ్మా. 12 మంది శిష్యులు ఉన్నారు. వెంటనే చెప్పారు 12 మంది శిష్యులు ఉంటే సూది తెమ్మనన్నారు గురువు గారు. ఈ 12 మందితో రే సూది పట్టుకురండి రా అన్నారంట. 12 మంది సూది దగ్గరికి వచ్చారు. సూది దగ్గరికి వస్తే సూది ఎంత ఉంది? ఇలా ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. గురుగారు ఏమో నేను పట్టుకెళ్తే నువ్వు తేలేదు నన్ను అంటాడు. ఏం చేద్దామంటే ఒక ఐడియా వచ్చింది. ఒక పెద్ద దొంగ కాసి సూదిని వచ్చి దొంగను మోసుకొచ్చి అలా ఉంటుంది మన తెలిపితే. సిస్టమ్ అంతే. మనం అక్కడే ఉండిపోయాం. మనం ఎదుగుకుంటాం కానీ అడగలేదు. అర్థమైందమ్మా? కాబట్టి సిస్టమ్ ముఖ్యం కాదు. మనం దేవుని మందిరానికి ఎలాగెళ్ళామనేది కాదు, ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదా. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసినట్టు అక్క కొట్టించేయడానికి కానీ దేవుడిని అక్క కొట్టించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన వచ్చింది నీకు అసలైన జీవితం ఉంటాడు, నీకు శాశ్వతమైన సంతోషం ఇవ్వడానికి. ఎంత గొప్ప దేవుడు! శాశ్వతమైన సంతోషం. మనం అదే కానీ నువ్వు సంతోషంగా ఉండాలి, బీ హ్యాపీ. మీరు ప్రార్థన చేసుకున్నాడు మంచిదే, తప్పేమీ కాదు. కానీ దేవునికి వేరుగా ఉండి మనం పెద్దోళ్ళు అవ్వాలనుకుంటున్నాం, అది మాత్రం సత్యం కాదు. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు లేకుండా నేను ఇది చేయగలను అది చేయగలను. గొడవ ప్రారంభం అవ్వడానికే కారణం మనిషి స్వాభావికంగా, మనిషి స్వభావం పుట్టుకతోటే చెడ్డది. ఎక్కడ తగ్గించుకోవడం, అది నేను కావచ్చు, అన్నిట్లోనూ తగ్గింపు లేని జీవితం. తగ్గించుకోవట్లేదు కాబట్టి మనము అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఈ దేవుడు ఏమన్నా తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడుతున్నాడు. మరి నువ్వు తగ్గించుకున్నావు ఎక్కడన్నా? ఎక్కడ తగ్గించి ఇందులోనూ తగ్గవు. ఒకవేళ మీ ఆవిడ నిదానంగా మీ వైఫ్ తగ్గించుకుంటావా? నేను మగోడిని, నీ భర్త అన్నట్టు తగ్గించుకుంటావా?
తప్ప ఉప్ప తర్వాత సంగతి. తప్పు చేశాడు ఉప్పు చేశాడు తర్వాత సంగతి. ఫస్ట్ మనం ఏంటి? తగ్గించుకోవాలి. యేసుప్రభు ఏం తప్పు చేశాడా? ఆయన యేసుప్రభు వారిని శిక్షిస్తుంటే నేను తప్పు చేయలేదు, మీరు ఎందుకు శిక్షిస్తున్నారు అన్నాడా? ఆయన కన్యాలు చేస్తే పిల్లలు అంతా కాలిపోతారు. అంత గొప్ప దేవుడు. అయినా సరే ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. శిష్యులు వచ్చి తన్నుతూ ఉన్నారు. శిష్యులు వచ్చి తన్నుతూ ఉన్నారు. ఈ రోమా సైనికులు వచ్చి శిష్యులు పారిపోయారు. మీరు ఎందుకు తంతున్నారని అన్నాడా? అనలేదు. ఆయన ఏంటి? మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాలి, ఆయన రక్తం చిందించబడాలి, ఆయన కొరడా దెబ్బలు తినాలి, ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి. ఇదంతా ఒక పని. ఆ పని చేయకపోతే ఈరోజు నీవు నేను రక్షించబడి ఉండేవాళ్ళం కాదు. నీకు నాకు పరలోక రాజ్యంలో స్థానము ఉండేది కాదు. యేసు ప్రభు అంటే ఒక మార్గం. ఎక్కడికి దారి? పరలోక రాజ్యానికి దారి. మీరు మారేయాలంటే ఇక్కడి నుంచి ఏ బస్సు ఎక్కుతారు? ఇక్కడి నుంచి 16వ నెంబర్ బస్సు ఎక్కుతారు. 77 ఎక్కడికి మారి వెళ్తారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మారి వెళ్ళలేరు. ఎందుకంటే అది అక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మీరు ఏ బస్సు ఎక్కాలి? యేసయ్య అనే బస్సు ఎక్కాలి. యేసయ్య అనే బస్సు ఎక్కితే యేసయ్య నిన్ను ఎలాగ ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకుని వెళ్తారు. మీరు బస్సు దాకా వస్తున్నారు కానీ ఆ డోర్ తీసి లోపలికి వెళ్ళట్లేదు. అందుకనే మీరు బయటే ఉండిపోతున్నారు. ఆయనేమో దినమెల్లా చేతులు చెప్పి రండి రండి అంటున్నాడు. దేవుడు యేసుప్రభువు దినమెల్ల నా చేతులు చాపుతున్నాను, రక్షించడానికి నా చేతులు కొరచ కాలేదు, రండి. ఎవడైనా నా స్వరం విని తలుపు తీయండి. ఆయన స్వరం రోజు వినపడుతుంది, ప్రతి నిమిషం వినపడుతుంది. మనం తలుపు తీసామని చెప్తున్నాం కానీ మన డోర్లన్నీ క్లోజ్లో ఉన్నాయి. అంటే తలుపు తీసిన ఎడల అని అన్నాడంటే దేవుడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? మా ఇంటికి వచ్చి అన్నా రవన్నా నేను బయట ఉన్నాను అంటే అర్థం ఏంటి? తలుపు తీస్తే లోపలికి వస్తాను అంటే అర్థం ఏంటి? బయట ఉన్నాడండి అంటే లోపల లేడు. అందుకని ఈశ్వరు ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీయటం అంటే అర్థం ఏంటంటే ఆయన ఒప్పుకొని మన పశ్చాత్తాపడి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఆయనకి ఒక స్థలాన్ని హృదయంలో సిద్ధం చేయటం. నిర్గమకాండంలో రాసి ఉంటుంది, మీరు నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని. ఇదే చెప్పవలసింది. దేవుని మందిరానికి కావాల్సింది అదే. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక వాక్యాన్ని నేను ఎక్కువ చెప్పను. ప్రభు బలలో చేయి వేసే ముందు మనం చేయవలసిన 4 పనులు. ముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుంటే నేను ఈ మార్గంలో ఉన్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇదిగో నీలో ఈ తప్పు ఉంది. అప్పుడు ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపడటం అంటే ప్రభు ఇదిగో నా తప్పు ఉంది, ఇంక నేను చెయ్యను అని ఆ బల్ల ముందు ఒప్పుకోవాలి. పశ్చాత్తాపడిన తర్వాత విశ్వాసంతో దానిలోనికి పాల్గొవాలి. ఇంక నీ బిడ్డనే ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు నేను చేయను. ఈ విధంగా మీరు ప్రభు బలను తీసుకోవాలి. ప్రభు బలని తీసుకున్న తర్వాత మీరు ఎలా ఉండాలంటే అనేక మందికి సాక్షులుగా ఉండాలి. వీళ్ళు దేవుని పిల్లలు. ఇప్పుడు నాకు మా అబ్బాయి ఇలా వచ్చాడు రోషన్. చాలామంది అంటారు రోషన్ సేమ్ ఇలా ఉంటాడన్నా. రోషన్ నా కొడుకు నా అలాగే ఉండాలి కదా, అవునా కదా? ఉంటాడు. ఇప్పుడు అలా లేడనుకో, ఇంకొకరు వచ్చాడు అనుకో, మా అబ్బాయి కాకుండా, మా అబ్బాయి కాదు వీడు వేరే వాడు. అర్థం ఏంటంటే దేవుని పిల్లలు దేవుని లక్షణాలు ఉండాలి. యేసయ్య ఎలా జీవించాడు, ఎలా జీవించమని చెప్పాడు. ఎవరిని తిట్టకూడదు. నువ్వు పనికి మాలినోడు అని అనేస్తావు సింపుల్గా. ఆ పనికి మాలినోడు అని అనడం కూడా పాపం. వ్యర్థుడు అని సంబోధించడం కూడా పాపం. ఎవరిని ఏమీ అనకూడదు. తిట్టినోళ్ళ వరకు ప్రార్థన చేయాలి. తిట్టినోళ్ళ వరకు మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారా? అమ్మో ఏమన్నా ఉందా?
తిట్టినోడు కూడా ప్రార్థన చేస్తే ఇంకేమైనా ఉందా? ఒకవేళ కనిపించిన మొక్క ఆయన వెనక్కి తిప్పుకుంటారు. అప్పుడు మేడ ఎప్పుడు తిరగడానికి వాళ్ళని చూసినప్పటికీ ఇలా తిరిగిపోతుంది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, చెప్తున్నాను. దేవుడు నా ద్వారా మనందరితో మాట్లాడుతాడు. ఫస్ట్ దేవుని పిల్లలుగా ప్రభు వాళ్ళలో చేయవేసి మనము ముందు నీకు క్షమించే గుణం ఉందో లేదో పరీక్ష చేసుకోవాలి. మనందరం సమానమే, ఎవరో పెద్ద చిన్న తేడా ఏమీ లేదు. దేవుని దృష్టిలో అందరము సమానం. అందరూ ఆయన పిల్లలే. నమ్మినోడు ఆయన పిల్ల, నమ్మనోడు ఆయన పిల్లి. కానీ నమ్మినోడేమో ఆయన మాటిని వెళ్తాడు, నమ్మలేనుడు నరకానికి పోతాడు. అంతే తేడా. మీకు ఇంకా సింపుల్గా అర్థమవ్వాలంటే, కోడి పిల్లలు పెట్టి బయట ఇచ్చి పెడతాం. కోడి పిల్లల్ని ఇప్పుడు తల్లికి దగ్గరగా ఉన్న పిల్లలన్నీ చక్కగా మేస్తూ ఉంటాయి. ఇది ఒక గెద్ద వస్తుంది. ఈ పిల్లలు ఈ కంగారులో ఎటు వెళ్తాయో తెలియదు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళబోయి ఇంకో పక్క వెళ్తారు. ఈ లోపు తల్లి దగ్గరికి వెళ్ళిన పిల్లల్ని గెద్ద ఏమొచ్చేది కాలుతో తల్లిని ఎత్తుకుపోతుంది. శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మనం రావాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన రెక్కల కింద నీ అవసరం కానీ, నీకున్న సమస్య కానీ, నీకు వచ్చిన జబ్బు కానీ, నీకున్న అప్పు కానీ మనిషి ఎవరు తీర్చలేదు. నువ్వు అనుకుంటున్నావు తీర్చాలనంటే దేవుడే నీకు అధికారం ఇవ్వాలి, దేవుడే ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలంటే ఈ చివరి మాట చెప్తున్నాను, శద్రకు మేషకు అబేద్నెగోలకు ఉన్నటువంటి విశ్వాసము. మనం అటువంటి విశ్వాసంతో ప్రభు వాళ్ళలో చేయవేయాలి. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? 2 అంతలు చేయించారంట రాజు. 2 అంతలు చేయిస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభు దేవా యెహోవా కాపాడని అనలేదాడు. ఆ రాజుగారితో ఏమన్నారు? మా దేవుడు రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఒకవేళ మమ్మల్ని పడిపోయినా రక్షించగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు అని విశ్వాసంతో ఉన్నారు. పడేస్తా ఉంటే ఇలా ఆ అగ్నిలో పడితే వాళ్ళతో కూడా దేవతలు, ఒక దేవుని దూత ఉంది. ఆ అగ్గి వాసన కూడా రాలేదు. ఎంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు చూడండి. దేవుడు నమ్ముకుంటే దేవుడు నీకు అంత కాపుదలు ఇస్తాడు. నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. తెలుసా నీకు? దేవుడు నిజంగా నమ్ముకుంటే, వేషం వేయకుండా నమ్ముకుంటే నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. 91 కీర్తన చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ, ఇదిగో నీకు ఒక పక్క 1000 మంది కూలిపోయినా, ఒక పక్క 10,000 మంది కూలిపోయినా ఏ అపాయం నీ అందుకు రాదు, నా దూతలు కావలిగా ఉంచుతాను అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు! ఒంటరివాళ్ళం కాదు. ఈ లోకంలో తల్లి లేనంత మాత్రం ఒంటరివాళ్ళం కాదు, తండ్రి లేనంత మాత్రాన, భర్త లేనంత మాత్రాన, భార్య లేనంత మాత్రాన, పిల్ల లేనంత మాత్రాన మనం ఒంటరివాళ్ళం కాదు. దేవుని నమ్ముకుంటే మన చుట్టూ కోటాను కోట్ల దూతల సమూహాలతో మనం జీవించేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. అంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి అంత ఈజీ కాదు. దేవుని పిల్లల్ని ఎవరనేదంటే దేవుడు కూడా అందుకని అన్నాడు కదా, నా బిడ్డల్ని ఎవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే. అంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. ప్రభు వల్ల ఈరోజు మనం చేయలేకపోతూ ఉన్నాం. సిస్టమ్ కాదు కావాల్సింది. నువ్వు ప్రభు వల్ల ఎలా చేస్తున్నావు, 1 రోజు చేస్తున్నావు, 2 రోజులు వేస్తున్నావు అనేది కాదు. కానీ మీరు ఇప్పుడే మీరు నెలకు ఒకసారి చేస్తున్నారు, రక్షణ ప్రార్థన మందిరాన్ని నేను ప్రేమించను అని అంట దేవుడు. లేకపోతే నెలకు 2 సార్లు చేస్తున్నాడు, చేయడం పైకి తీసిపోతున్నాను అంట. ఏమి అనడు ఆయన. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన ఇష్టానుసారమైన జీవితం నీకు జీవిస్తున్నావా లేదా. ఒకవేళ కొన్ని సందర్భాల్లో పని, ఈ లోకంలో దేవుడు కూడా కష్టపడి పని చేసుకోమన్నాడు. కొన్ని పనులు ఇంపార్టెంట్ తప్పదనుకుంటే దేవుడు దాని కొరకు నేను శిక్షించేది. మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. షుడ్ బి ట్రై. ఖచ్చితంగా ట్రై చేస్తే దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు. దేవుని కొరకు నీకు జీవించగలిగితే నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడు అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన గొప్ప ధననిధి. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నీ అప్పు తీర్చగలిగిన వాడు, నీకు వచ్చిన జబ్బు తగ్గించగలిగిన వాడు, నీకున్న అవసరాలన్నీ తీర్చవలసిన వాడు, నీకు కావలసిన మనశ్శాంతిని, ఐహిక విచారాలను అన్నిటినీ దేవుడు ఇవ్వగలిగిన శక్తి కలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ఆయన అంత గొప్ప దేవుడు. ఈ లోకంలో నేనేది తృప్తిపరచదు, కానీ దేవుడు మాత్రం తృప్తిపరుస్తాడు. ఈ లోకంలో అన్నీ మనకన్నీ అసహనమే, అన్సాటిస్ఫాక్షన్. ఎప్పుడు ఏదో లోటు, ఎప్పుడు విచారమే, ఎప్పుడు బాధే. మనిషి బాధతో జీవించిన క్షణమంటూ లేదు. ఏదో బాధ.
అన్నీ బాగా ఉన్నాయంటే ఏదో జబ్బు వచ్చింది, జబ్బు లేదు